ఏదో ఫార్మ్‌కు విజిలెన్స్ ఏదో చేస్తానన్నదండి. ఈరోజు డబ్బులు కడతానన్నదండి. దానికెళ్ళిపోతానమ్మా ట్రైనింగ్ అయ్యి అని గట్ట ఏదో చెప్పిందండి. మాట్లాడలేనండి నేను. సిగాచి ప్రమాదంలో రాజమండ్రికి చెందిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఆ యువతిని ఐడెంటిఫై చేయడం కోసం తల్లిదండ్రులు ముఖ్యంగా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఏదైతే పటాన్ చెరువు మాచిలి దగ్గర అసలు ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కడుంది ఆ యువతి, ఎప్పటి నుంచి పనిచేస్తుంది, ఈ విషయాలు మనం మాట్లాడదాం. వాళ్ళ బంధువులు ఇక్కడే ఉన్నారు. మీరేమవుతారు బాబు? నేను మ్యామ్ పేరేంటి తన పేరు? జయప్రసన్న. జయప్రసన్న. ఎప్పటి నుంచి పనిచేస్తుంది? 2 months అయింది కానీ అమ్మ ఎప్పటి నుంచి ఉందమ్మా అక్కడ? 2 నెలల నుంచి అండి. 2 నెలల నుంచి. ఎప్పుడన్నా ఏదైనా ప్రమాదాలు జరుగుతుంటాయమ్మా అని చెప్పింది? ఏం చెప్పలేదండి. పేరేంటమ్మా పాప పేరు? జయప్రసన్న. ఎంత వయసు? 21 అండి. ఎప్పుడమ్మా నీతో మాట్లాడటం? ఆదివారం అండి. ఏమన్నది? ఏదో ఫార్మ్‌కు విజిలెన్స్ ఏదో చేస్తానన్నదండి. ఈరోజు డబ్బులు కడతానన్నదండి ట్రైనింగ్ అవుతానికి. క్యూస్ దానికెళ్ళిపోతానమ్మా ట్రైనింగ్ అయ్యి అని గట్ట ఏదో చెప్పిందండి. ఫస్ట్ తారీఖున కడతాను. ఇవాళ నుంచి క్లాసులు 7 గంటలకల్లా అటెండ్ అవ్వాలి అని అన్నది. సోమవారం సాయంత్రం నుంచి. హైదరాబాద్ వచ్చి ఎన్నాళ్ళు అయిందమ్మా రాజమండ్రి నుంచి? 2 నెలలండి. 2 నెలలు అయింది ఇక్కడికి వచ్చి సిటీకి. చేరి కూడా 2 నెలలు అయింది. ఫార్మ్స్ అయ్యిందండి. ఎగ్జామ్ రాసిన మరుసటి రోజే ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యి సెలెక్ట్ అయింది, వచ్చింది. చూసారమ్మా ఇప్పుడు? గుర్తుపట్టారా? నేను పట్టలేదండి. మేనల్లుడు నువ్వు మేనమామ అవుతావా? నీతో మాట్లాడుతుండేదా? మాట్లాడుతుంది. ఏం చెప్పేది? ఇలా ఎలా ఉండేది ఇక్కడ జాబ్ అని ఏం చెప్పేది? ఏంటి ఇంకా జాబ్ అంటే చేస్తా, కొన్ని రోజుల తర్వాత మానేసి. ఏం వర్క్ చేస్తుంది ఇందులో సిగాచిలో? క్యూసీ క్వాలిటీ కంట్రోల్స్. గాలి కంట్రోల్. ఎన్నో ఫ్లోర్లో పనిచేస్తున్నా అని చెప్పేది? నేను అదంతా కనుక కింద అనుకుంటా, గ్రౌండ్ తెలియదు, ఐడియా లేదు అంతా నాకు. ఏం చెప్తున్నారు? మాట్లాడారా మీరు? ఎవరైనా యాజమాన్యంతో ఏమైనా మాట్లాడారా? లేదు, నేను మాట్లాడ. ఎలా జరిగింది? ఏం మాట్లాడలేదు. ఆ లిస్ట్లో ఉందా తన పేరు? ఏమో తెలీదు మాకు ఏమి. ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మీరు మాచిలి దగ్గర. ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నారు? అక్కడ ఫార్మాలిటీస్ అవి జరిగినాయి, నార్మల్ చూసుకోవడానికి అక్కడ బాగా ఐడెంటిఫై చేశారు? ఐడెంటిఫై, మా బ్రదర్స్ అక్కడ ఉన్నారు, చూస్తున్నారు. అదే చూసారు, ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేశారు. పూర్తి పేరేంటి? జయప్రసన్న. ఇలా కేవలం హైదరాబాదు బీ ఫార్మసీ పూర్తి చేసి హైదరాబాద్ సిగాచిలో చేరి 2 నెలలు అయింది. వేరే ప్రైవేట్ కోర్సు నేర్చుకుంటానమ్మా అని చెప్పి కూడా తల్లితో ఆదివారం మాట్లాడింది. అంతే, ఆ తర్వాత రోజు ఘోర ప్రమాదం జరగడం, అందులోనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది జయప్రసన్న. ఇలా అనేక మంది యువతీ యువకులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అనేక కుటుంబాల్లో ఘోర విషాదాన్ని నింపింది సిగాచి. దేశంలో 3వ ప్రాంతంగా ఇక్కడ పటాన్ చెరువులో ఉంది. ఒక 30 సంవత్సరాల నుంచి ఆ కంపెనీ నడుస్తుంది. అయితే ఇంత దారుణంగా ప్రమాదం జరిగితే అక్కడ పరిస్థితులు ఉంటాయని ఏ ఉద్యోగి కూడా అక్కడ ఊహించలేదు. ఒక్కసారిగా బ్లాస్ట్తో మొత్తం 4 వైపులా కూడా గోడలు బద్దలైన పరిస్థితి. అందరూ కూడా రియాక్టర్ పేలింది అంటున్నారు, కానీ అక్కడ రియాక్టర్ కాదు పేలింది, లోపల వేడి తట్టుకోలేక బ్లాస్ట్ అయింది ఒక్కసారిగా. దాంతో ఒకేసారి పైన ఫ్లోర్లన్నీ కూడా పేక మేడల్లా కూలిపోయాయి. పనుల్లో షిఫ్ట్లో ఉన్న వాళ్ళు క్యూసీలో, ఆ పాప క్యూసీలో పనిచేస్తుంది, ఇలా అందరూ కూడా ఒకేసారి కూలిపోయిన భవనం కింద వేడి నిప్పులకు కాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంత ఘోర విషాదం సిగాచి అనేది కుటుంబాల్లో మిగిల్చింది. శేషు ఏబీపీ దేశం, పటాన్ చెరువు, హైదరాబాద్.